శరణ్య కూర్చుని బాధపడుతూ ఆలోచిస్తూ ఉండగా శరణ్య కోసం వేరే ఆవిడ్ని రౌడీని పెడుతుంది కదా సమీర. ఆ అమ్మాయిని తీసుకొని వచ్చేసి అదిగో తనే శరణ్య, తన సంగతే చూడాలి నువ్వు అని ఏంటో చెప్పడంతో సరే అయితే అని చెప్పి ఆ అమ్మాయి అక్కడికి వస్తుంది. వచ్చేసి శరణ్య అలా కూర్చొని బాధపడుతూ ఉంటే పక్కన వచ్చి బ్యాగ్ పెట్టుకొని కూర్చొని అమ్మమ్మ అబ్బా అన్ని కాళ్ళ నొప్పులు ఎన్ని నొప్పులుగా ఉన్నాయో, మా ఆయన ఎప్పుడు వస్తాడో ఏంటో అని కూర్చుంటుంది. అప్పుడే శరణ్య అలా చూస్తూ ఉంటుంది. అయినా ఏమీ చెప్పకుండా సైలెంట్గా కూర్చొని ఉంటుంది శరణ్య. అప్పుడే ఆమె ఇలా అంటూ ఉంటుంది, ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని అంటే, ఇంకా నేను నీలాగే మా ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అని శరణ్య అంటుంది. అవునా, అయితే ఇక్కడ రూమ్ రెంట్లు ఎంత ఉంటాయమ్మా అని అడగటంతో నాకు తెలియదు అని ఏంటూ చెప్తుంది. అయితే మా ఆయన వచ్చేదాకా నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదా, చూస్తే అమాయకురాల్లాగా ఉన్నావు అని ఏంటూ నీలాంటి అందమైన తెలివైన అమ్మాయిల్ని ఇలా చూస్తూ ఉంటే కొంతమంది ఆకతాయిలు ఏడిపించే ప్రమాదం కూడా ఉంది, నాతో పాటు రా మా రూమ్కి అని అంటే, లేదు నేను ఇక్కడే ఉంటాను అని శరణ్య అంటుంది. అప్పుడు ఆవిడ ఇలా అంటుంది, నేను చెప్తున్నాను కదమ్మా, మా ఆయన నా పిల్లలు వస్తారు, వాళ్ళతో నీకే ఇబ్బంది ఉండదు, వాళ్ళని చూసి ఏమీ చెయ్యరు నేను పద అని చెప్పి అంటంతో ఇక అప్పుడే ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శరణ్య అలాగే చూస్తూ ఉంటే ఇలా అంటుంది, లేదండి నేను రాలేను అంటే, రామ్మా నీకు మంచిగా చెప్తున్నా కదా రా, నీకు అంతా మంచిగా జరుగుతుంది, చూడు ఇక్కడ ఉంటే చాలా పెద్ద ప్రమాదం, ఎవరు ఏం చేస్తారో తెలీదు అని అంటే, ఇంకా మంచిగా మాట్లాడేసరికి శరణ్య సరే మీ ఆయన వస్తారు కదా, పిల్లలు వస్తారు కదా అంటే, అందరూ వస్తారమ్మా నువ్వు పద అని చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉంటే శరణ్యని తీసుకొని వెళ్తూ ఉంటే సమీర నవ్వుకుంటూ వసే శరణ్య ఈ రోజుతో నీ పని అవుటే అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఇక్కడేమో ఆనంద భైరవి గురించి నిజాన్ని బయట పెట్టడం కోసం అనన్య వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వస్తుంది. వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, ఒసే నువ్వు ఇలా రావే అని అంటూ కోపంగా గట్టిగా అరుస్తుంది. ఇక అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చేస్తుంది. ఏంటి అనన్య ఇలా వచ్చావు అని అంటంతో ఇక అప్పుడే అనన్య ఇలా గొంతు పట్టి ఆ చెంప ఈ చెంప వాయిస్తూ పీక పట్టుకొని నొక్కేస్తూ ఇలా అంటూ ఉంటుంది, చెప్పవే చెప్పు, ఎందుకు ఆ రోజు మా ఇంటికి వచ్చి నా మీద అలాంటి అబద్ధాలు చెప్పవే అని ఏంటో గట్టిగా అరవటంతో ఇక అప్పుడు ఆ అమ్మాయి చెప్పడానికి భయపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, అనన్య నువ్వు చెప్పలేదంటే నిన్ను చంపేస్తానే, పీక పట్టి పిసికి చంపేస్తానే నేను అని అంటంతో ఇక ఒక్కసారిగా భయపడుతూ ఆలోచిస్తూ ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది, చెప్తాను అనన్య చెప్తాను అని అంటే, ఇంకా చెప్పు నిజం చెప్పవే చెప్పు అని అంటే, ఇంకా ఆ రోజు మీ అత్తయ్య నా చేత చేపించింది అని అంటే, మా అత్తయ్య నీతో అలా చేయించిందా, అసలు ఎందుకు చేయించిందే అని అంటే, నాకు తెలియదమ్మా, నిజంగా మీ అత్తగారే చేయమని చెప్తే నేను చేశాను, అది ఆనంద భైరవి గారు అని అంటే, అవునా మా ఆనంద భైరవి అత్త నీతో ఇలా చేయమని చెప్పిందా, ఎందుకు అంటే, నిన్ను అందరి ముందు బ్యాట్ చేయాలని నువ్వు తనకి ఏదో డిస్టర్బెన్స్ చేస్తున్నావంట, అందుకే అలా చేయమని చెప్తే నేను చేశానే అని అంటే, అందరి ముందు నా పరువు తీసావు కదే, అందరినీ నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, నన్ను అందరి ముందు నువ్వు దొంగను చేసావు కదే అని అంటూ తిడుతూ ఉంటుంది. అలా తిడుతూ ఉంటే ఇక అప్పుడే ఒక్కసారిగా అనన్య అలా చూస్తూ బాధపడుతూ ఇంకా ఇలా అంటూ ఉంటుంది, పదవే పద, అందరి ముందు నువ్వు నిజం చెప్పాలి, చెప్తావా చెప్పవా అంటే ఇక భయపడి చూస్తూ ఉంటే మళ్ళీ కొడుతుంది, చెప్పకపోతే నేను చంపేస్తానే నేను అని అంటంతో చెప్తాను అని అంటూ అనన్య ఫ్రెండ్ అంటుంది, సరే పద అని చెప్పేసి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో ఆనంద బావగారు కోటేశ్వరరావు ఇంటికి వచ్చిన తర్వాత అందరి ముందు అనన్య చేసిన పని గురించి చెప్తూ ఉంటాడు. ఇక అనన్య ఇలా వేరే అతను తీసుకొని వచ్చింది, అతని బిహేవియర్ ఇలా ఉంది అని అతన్ని ఎక్కడో చూశాను నేను అని గుర్తు తెచ్చుకుంటూ చెప్తూ ఉంటాడు. ఇక్కడేమో శరణ్యని రూమ్లోకి తీసుకెళ్లే ముందు ఒకసారి నేను రూమ్ చూసేసి వస్తాను అని అక్కడ చెప్పి వెళ్ళిపోతుంది కదా. ఇంకా శరణ్యని అక్కడికి రమ్మని చెప్పేసి తను ముందుగా వెళ్ళి వేరే అతన్ని సెట్ చేసి వాష్రూమ్లో ఉండమని చెప్పి ఆమె మళ్ళీ వచ్చేస్తుంది. శరణ్య దగ్గరికి వచ్చి, శరణ్య పదమ్మా అని చెప్పి, నేను రూమ్ చూసొచ్చాను పద అని చెప్పి ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్తారు. సమీర అది చూసి నవ్వుకుంటూ, వసే శరణ్య ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజే అని అంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత శరణ్యని గదిలోకి తీసుకెళ్ళి అలా నింజపడి చూస్తూ ఉంటుంది. శరణ్య గదిలోకి తీసుకెళ్ళగానే వాష్రూమ్లో ఆ రౌడీ ఉంటాడు. ఆ తర్వాత ఇక్కడ కోటేశ్వరరావు ఇలా అంటూ
ఉంటాడు. అతన్ని నేను ఎక్కడో చూశాను అని అంటూ ఉంటే, అయితే నాకు తెలిసి ఆ రోజు దొంగను కూడా పెట్టింది బావగారు, ఈ అనన్య ఇలాంటి పనులే చేస్తుంది పాపం అని అంటూ ఉంటే, అప్పుడు అవునమ్మా కరెక్ట్గా చెప్పావు, ఆ దొంగేదవే ఆ రోజు మనకు నగల కోసం ఇచ్చింది కదా అంటే, అప్పుడు లీలావతి ఇలా అంటుంది, మన అనన్య ఇలాంటి పని చేస్తుందా, అసలు ఆ అమ్మాయి ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది, ఆ రౌడీతో ఎందుకు తనకి అయినా తను ఉద్యోగంలో పెట్టించమేంటి అని అంటూ ఉండగా ఆనంద అందరూ అక్కడ ఉండగానే అనన్య వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని అక్కడికి వచ్చేస్తుంది. రాగానే అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చేసి ఫస్ట్ తనని బయటే ఉంచేసి తను మాత్రం ఒక్కతి లోపలికి వస్తుంది. వచ్చేసరికి అనన్య అలా చూస్తూ ఉండగానే ఆనంద లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేసి, అమ్మ అనన్య నువ్వు చేస్తుంది చాలా తప్పమ్మా, అయినా సరే నువ్వు ఎందుకు చేసావో ఏంటో, ఆ డబ్బుల కోసమో ఏంటో కానీ ఆ అబ్బాయికి నువ్వు తీసుకొచ్చి పెట్టావు కదా ఉద్యోగంలో, ఏం అవసరం ఉందో ఏంటో, ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వు, మళ్ళీ ఇంకొకసారి తప్పు చేయకుండా ఉంటాడు అని ఆనంద అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే అందరూ అలాగా చూస్తూ ఉంటారు ఆనంద్ని. ఇక వెంటనే ఇలా అంటుంది, చెప్పు ఎందుకు ఇలాంటి తప్పుడు పని చేసావో చెప్పు అని అంటంతో ఇక గట్టిగా అరిచేస్తూ ఇలా అంటూ ఉంటుంది అనన్య, అత్తయ్య గారు మీరు నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు, నేనే తప్పు చేయలేదు అని అంటూ ఉంటే, నువ్వు తప్పు చేయకపోతావేంటి, అసలు ఆ రోజు ఇలా నగలు ఎత్తుకుపోయాడు, ఆ తర్వాత ఇప్పుడు ఉద్యోగంలో పెట్టావు అని ఏంటో, నువ్వు ఈరోజు కూడా చాలా పెద్ద తప్పు చేసావు అని లీలావతి అరుస్తూ ఉంటుంది. అప్పుడే అనన్యకి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇలా అంటుంది, ఒక్క నిమిషం అత్తయ్య గారు అని వాళ్ళ ఫ్రెండ్ని పిలుస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ని చూడగానే ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలాగే చూస్తూ ఆ రోజు జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది. తన కోసం వాళ్ళ అనన్యని పొగరు దించడానికి నేను హెల్ప్ చేస్తాను ఆంటీ అని చెప్తుంది కదా, ఆ అమ్మాయిని చూడగానే భయపడుతూ ఆనంద అలా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇలా అంటుంది అనన్య, చూడండి అత్తయ్య గారు మా ఫ్రెండ్ వచ్చింది, నిజం చెప్తుంది, ఆ రోజు ఏం జరిగిందో చెప్పవే అని అంటూ గట్టిగా అరవడంతో అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఇలా చెప్తుంది, ఆ రోజు అనన్య ఏ తప్పు చేయలేదు, అనన్య తప్పే లేదు, అందుకనే అనన్యనే మీద కావాలని ఆనంద భైరవి ఆంటీ కావాలని నిందలు వేయాలని ఇలా చేసి నాకు డబ్బులు ఇచ్చి తనని ఇలా చేయమని చెప్పింది అని అంటూ చెప్పేసరికి ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అనన్య అమాయకురాలు, అనన్యకి ఏం తెలియదు పాపం అని అంటూ ఉంటే అందరూ చూసి షాక్ అవుతారు. ఇక ఇలాగే అనన్య చెప్పమని చెప్పింది నాకు అని లాస్ట్కి ట్విస్ట్ ఇస్తుంది. అలా వినేసరికి ఒక్కసారిగా ఆనంద నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మిగతా వాళ్ళంతా షాక్ అవుతారు. అవును అనన్య ఇలా చేసింది అంటే, ఏంటి నా మీద చెప్తున్నావేంటే, ఇంతకుముందు మా అత్తయ్యనే చేయించిందని చెప్తానని వచ్చావు కదే, ఇప్పుడు నా మీద ఎందుకు చెప్తున్నావే నువ్వు అని అనన్య అంటుంది. చూడు నువ్వు చేయమన్నట్టు నేను చేశాను, నువ్వు చెప్పమన్నట్టు చెప్పాను, కానీ నేను ఆనంద భైరవికి నేను ఆంటీ చాలా గొప్పది, నేను తనకి మోసం చేయలేను, తనని ఇలా డిస్టర్బెన్స్ చేయలేను, నువ్వే కదా చెప్పమని చెప్పావు అని అరవటంతో ఇక అలాగే చూస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.